మేడపై రొయ్యల పెంపకం. టోనీ పిచ్చుక మరియు చోటు చిలుక చాలా ప్రాణ స్నేహితులు. వాళ్ళిద్దరూ కలిసి ఊరి బయట ఒక పెద్ద చెరువు అద్దెకు తీసుకుని అందులో రొయ్యల పెంపకం వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళ చెరువులో పెరిగే రొయ్యలు చాలా రుచిగా ఉండడంతో ఊరి జనాలందరూ కూడా వాళ్ళ దగ్గరే కొనేవాళ్లు. వ్యాపారం ఎప్పుడూ చాలా బాగా లాభాలతో జరిగేది. కానీ ఈ సంవత్సరం ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంటుంది. వానదేవుడు అస్సలు కరుణించలేదు. ఎండల తీవ్రతకి వాళ్ళ రొయ్యల చెరువు పూర్తిగా ఎండిపోయి నేల బీటలు బారి ఎడారిలాగా మారిపోతుంది. చెరువులో ఒక్క చుక్క నీరు కూడా మిగలదు. ఒకరోజు మధ్యాహ్నం టునీ చోటు ఆ ఎండిపోయిన చెరువు గట్టు మీద కూర్చొని చాలా బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు చోటు, మన చెరువు ఎలా అయిపోయిందో. అసలు ఒక్క చుక్క నీరు కూడా లేదు. నేలంతా బద్దలు కొట్టుకుని చూడ్డానికే భయంకరంగా ఉంది. మన రొయ్యల పిల్లలన్నీ మట్టి పాలైపోయాయి. ఇంత పెద్ద కష్టం మనకెందుకు వచ్చింది చోటు? మనం ఎన్నో ఆశలతో తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి మరీ ఈ వ్యాపారంలో పెట్టాం. ఇప్పుడు అసలు మొత్తం నష్టం అయిపోయింది. చోటు చిలుక కళ్ళు తుడుచుకుంటూ, అవును తుని, నాకు ఈ చెరువుని చూస్తుంటే గుండె ఆగిపోయేలా ఉంది. రోజు ఉదయాన్నే లేచి ఈ చెరువు చుట్టూ తిరుగుతూ రొయ్యలకి మేత వేస్తూ ఎంత ఆనందంగా గడిపామో కదా. ఇప్పుడు చూస్తే ఇది ఒక శ్మశానం లాగా మారిపోయింది. ఎండలింత గట్టిగా ఉంటాయని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు మన అప్పులు ఎలా తీర్చాలి? పిల్లలకి తిండి ఎలా పెట్టాలి? నాకేమీ అర్థం కావడం లేదు. మనం రోడ్డు మీద పడిపోయాము. మనం ఇప్పుడు ఏమీ చెయ్యలేము చోటు. ప్రకృతితో మనం పోరాడలేము కదా. కానీ మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే నాకు భయమేస్తుంది. అసలే ఈ సంవత్సరం స్కూల్ ఫీజులు కూడా కట్టలేదు. ఈ రొయ్యల పంట మీద ఆశ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు అడుగుదామంటే మన చెరువు ఎండిపోయిందన్న విషయం తెలిసి ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. మన వ్యాపారం పూర్తిగా నాశనం అయిపోయింది. ఇద్దరు స్నేహితురాళ్ళు వాళ్ళ కష్టాన్ని తలుచుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే అటుగా వాళ్ళ శత్రువు ఎప్పుడు వాళ్ళని ఏడిపించే చిచ్చుకాకి వస్తుంది. చిచ్చుకాకి తుని చోటులంటే అస్సలు పడదు. వాళ్ళ చెరువు ఎండిపోయి వాళ్ళు బాధపడడం చూసి చిచ్చుకాకి లోపల చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళని ఇంకా ఏడిపించాలని ఎగతాళిగా మాట్లాడుతుంది. చిచ్చుకాకి పెద్దగా వెటకారంగా నవ్వుతూ, ఏంటి తనే చాట, రోజు ఇక్కడ రొయ్యలు పట్టుకుని ఊరంతా తెగ ఎగిరే వాళ్ళు ఈ రోజేంటి ముఖాలు మాడేసుకుని కూర్చున్నారు? ఓ, మీ చెరువు ఎండిపోయిందా? అయ్యయ్యో పాపం, రొయ్యల రానులో ఎప్పుడో బికారీలు అయిపోయారా ఏమిటి? నేను చాలా బాధపడుతున్నానులేండి. తుని పిచ్చుక కోపంగా, చిచ్చు, మేం కష్టాలలో ఉన్నాం. మాకు సహాయం చేయకపోయినా పర్లేదు. కానీ ఇలా మాకొచ్చిన కష్టాన్ని చూసి నవ్వడం నీకు తగదు. ఈ రోజు మాకొచ్చిన కష్టం రేపు నీకు కూడా రావచ్చు. ప్రకృతి ముందు అందరం సమానమే. వసైతోనే నీతో పాటు నన్ను కూడా కలుపుకోకు. నాకు తెలివితేటలు ఎక్కువ. నేను మీలాగా నీళ్లు లేని చెరువు మీద ఆశ పెట్టుకోను. చూడు, మీ చెరువు ఎలా బీటలు మారిపోయిందో. ఇక ఈ జన్మలో మీరు రొయ్యలు పెంచలేరు. మీ బతకలు ఇంకంతే. వెళ్ళి ఎవరింట్లో అయినా పాచి పనులు చేసుకోండి. రొయ్యల మీ అర్హత మీకు ఇక లేదు. చిచ్చు, మాట జాడకు. వ్యాపారంలో ఎప్పుడు లాభాలే రావు. అప్పుడప్పుడు నష్టాలు కూడా వస్తాయి. మేము ఈ నష్టం నుండి త్వరలోనే కోలుకుంటాం. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. మా బాధలో మేముంటే నువ్వు వచ్చి ఉప్పు చల్లక. చిచ్చుకాకి ఎక్కిరిస్తూ, ఓహో, కోలుకుంటారా? ఎలా కోలుకుంటారు? ఆకాశం నుండి వర్షం తెప్పిస్తారా? లేక ఏడుస్తూ కూర్చుంటే మీ కన్నీళ్లతో చెరువు నిండిపోతుందా? మీ బతుకులు మస్ అయిపోయాయి. నేను వెళ్ళి ఊరంతా దండోరా వేస్తాను. తోనీ చోటల బిజినెస్ అయిపోయిందని. బాయ్ బాయ్ పేద పక్షులారా. చిచ్చుకాకి తెగ నవ్వుకుంటూ వాళ్ళని చులకనగా మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోతుంది. చిచ్చు మాటలకి తుని చోటులకు ఇంకా బాధ పెరిగిపోతుంది. వాళ్ళు ఏడుస్తూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు. ఇంటికెళ్లిన తర్వాత కూడా తుని చోటులు కూర్చొని ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు అంత బాధపడడం వాళ్ళ పిల్లలు బుజ్జి పిచ్చుక బన్ను చిలుకలు గమనిస్తారు. వాళ్ళ అమ్మలు ఏడవడం చూసి పిల్లలకి చాలా బాధ వేసేస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఊరి రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. బుజ్జి పిచ్చుక బాధగా, పన్ను, మా అమ్మ రోజు ఇంట్లో కూర్చొని ఏడుస్తుండిరా. చెరువు ఎండిపోవడంతో మన రొయ్యల వ్యాపారం అయిపోయిందని, మన స్కూల్ ఫీజులు కట్టలేమని తెగ బాధపడుతుంది. నాకు మా అమ్మని అలా చూస్తుంటే చాలా ఏడుపు వస్తుందిరా. అవును బుజ్జి, మా అమ్మ కూడా అంతే. చిచ్చు అత్త వచ్చి వాళ్ళని తెగ ఎగతాళి చేసిందంట. అది తెలిసినప్పటి నుండి నాకు చిచ్చు అత్త మీద చాలా కోపం వస్తుంది. మనం ఎలాగైనా మన అమ్మలకి సహాయం చేయాలి బుజ్జి. వాళ్ళు మళ్ళీ సంతోషంగా ఉండేలా
ఏదైనా కొత్త ఐడియా ఆలోచించాలి. కానీ మనం ఏం చేయగలంరా పన్నుక? మనకి వర్షం తప్పించే శక్తి లేదు కదా. చెరువులో నీళ్లు లేకపోతే రొయ్యలు ఎలా పెరుగుతాయి? రొయ్యలు పెరగాలంటే పెద్ద చెరువు, చాలా నీళ్లు కావాలిగా. బన్ను చిలుక తీవ్రంగా ఆలోచిస్తూ, చెరువు, నీళ్లు, ఆగుబుజ్జి, నాకొక సూపర్ ఐడియా వచ్చింది. మనం రొయ్యలు పెంచడానికి ఊరి బయట చెరువే అవసరం లేదు. మనం మన ఇంటి మేడ పైన కూడా రొయ్యలు పెంచొచ్చు. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి ఇంటి మేడ పైన రొయ్యలా? అదెలా సాధ్యం రా బన్నుక? నువ్వేమైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? మేడ పైన నీళ్ళెలా నిలబడతాయి? పిచ్చి కాదు బుజ్జి, నేను స్కూల్లో చదివాను. మనం మన ఇంటి మేడ పైన సిమెంట్ తో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా, ఒక తొట్టిలాగా కట్టుకుందాం. దానికి లోపల ప్లాస్టరింగ్ చేస్తే నీళ్లు లోపలికి పోకుండా ఆగుతాయి. అందులో మనం ట్యాప్ నుండి నీళ్లు పట్టి నింపొచ్చు. ఎండ తీవ్రత తగలకుండా పైన పెద్ద తాటాకులు, తీగలు పందిరిలాగా వేద్దాం. అప్పుడు ఆ సిమెంట్ పూల్లో నీళ్లు చల్లగా ఉంటాయి. అందులో మనం రొయ్యల పిల్లలు వేస్తే అవి ఖచ్చితంగా పెరుగుతాయి బుజ్జి. బుజ్జి పిచ్చుక గంతేస్తూ, వావ్ పన్ను, నీ బ్రెయిన్ అసలు మామూలుగా పని చేయట్లేదు. ఇది చాలా అద్భుతమైన ఐడియారా. మన ఇంటి మేడ పైన అయితే ఎవరంటి కట్టాల్సిన అవసరం లేదు. మనం రోజు కంటికి రెప్పలా కాపాడుకోవచ్చు. పద ఇప్పుడే వెళ్ళి ఈ ఐడియా మన అమ్మలకి చెబుతాం. బుజ్జి పన్ను ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్లి తుని పిచ్చుక చోటు చిలుకలకు వాళ్ళ ఐడియా గురించి పూర్తిగా వివరిస్తారు. మొదట్లో తుని చోటీలు ఆశ్చర్యపోయి భయపడతారు. కానీ పిల్లలు చెప్పిన విధానం చూసి వాళ్ళకై ధైర్యం వస్తుంది. ఏంటి పిల్లలు, మేడపైన సిమెంట్ తొట్టి కట్టి రొయ్యలు పెంచడమా? ఇది వినడానికి కొత్తగా ఉన్నా నిజంగా పని చేస్తుందా? ఒకవేళ మేడపైన బరువు ఎక్కువై ఇల్లు పడిపోతే ఎలా? ఏం కాదు, మనం మేడంతా కట్టం కదా, కేవలం ఒక మూలన గోడలాగా చిన్న హైట్ లో కడతాం. మనకు తెలిసిన సిమెంట్ కోడి తాతతో కట్టిస్తాం. చాలా స్ట్రాంగ్ గా కట్టాడు. లోపల ప్లాస్టిక్ కవర్ పరిచి నీళ్లు నింపుదాం. దానివల్ల గోడలకి చెమ్మ కూడా రాదు. తోని, పిల్లలు చెబుతుంది నిజమే అనిపిస్తుంది. అసలే మనం నష్టాల్లో ఉన్నాం. ఈ కొత్త ఐడియాతో అయినా మనం మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టొచ్చు. ఊరి బయట చెరువు అయితే ఎండిపోతుంది, కానీ మన ఇంటి పైన తొట్ట అయితే మనం రోజు బోర్ నీళ్లు పట్టి నింపొచ్చు. నాకు ఈ ఐడియా 100% నచ్చింది. తుని పిచ్చుక ధైర్యం తెచ్చుకుని, సరే మనం ప్రయత్నిద్దాం. పిల్లలింత ఖచ్చితంగా చెబుతున్నారు కదా, ఈ చిచ్చుకాకి నోరు మూయించాలంటే మనం మళ్ళీ రొయ్యల వ్యాపారం చేసే తీరాలి. రేపటి నుండి మనం మేడపైన పూలు కట్టించడం మొదలు పెడదాం. తుని చోటులు తమ దగ్గరున్న కొంచెం డబ్బులతో తెలిసిన వాళ్ళ సహాయంతో వాళ్ళ ఇంటి మేడపైన ఒక పెద్ద విశాలమైన సిమెంట్ పూల్ తొట్టిని కట్టిస్తారు. ఎండవేడి నీళ్లకి తగలకుండా పైన చక్కని పచ్చ ఆకులు పందిరి ఏర్పాటు చేస్తారు. అందులో మోటార్ ఆన్ చేసి తీయటి చల్లటి నీళ్లను నింపుతారు. ప్రకృతికి దగ్గరగా ఉండాలని కొన్ని నీటి మొక్కలను కూడా అందులో వేస్తారు. తర్వాత కొత్త రొయ్యల పిల్లలను తెచ్చి ఆ సిమెంట్ పూల్లో వేస్తారు. బుజ్జి పిచ్చుక పూల్లో నీళ్లు చూస్తూ, చూసావా పన్ను, మన మీద పైన చెరువు ఎంత అందంగా ఉందో, రొయ్యల పిల్లలెంత ఆనందంగా ఈత కొడుతున్నాయో. అవును బుజ్జి, మనం రోజు ఉదయం సాయంత్రం వీటికి మేత వెయ్యాలి. మనం ఇక్కడే ఉండి చూసుకోవచ్చు కాబట్టి ఈ రొయ్యలు తొందరగా పెరుగుతాయి. అలా రోజులు గడిచిపోతాయి. తుని చోటులు పిల్లలు అందరూ కలిసి మేడపైనున్న రొయ్యలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎండాకాలం తీవ్రత ఉన్న ఆకుల పందిరి వల్ల, రోజు కొత్త నీళ్లు మార్చడం వల్ల రొయ్యలు చాలా ఆరోగ్యంగా పెద్దవిగా పెరుగుతాయి. కేవలం 3 నెలల్లోనే రొయ్యల కొత్త జీవితంతో చాలా లావుగా తయారవుతాయి. ఊరి చెరువులో కంటే ఈ మేడపైన పెరిగిన రొయ్యలు ఇంకా రుచిగా స్వచ్ఛంగా తయారవుతాయి. తుని పిచ్చుక ఒక పెద్ద రొయ్యని చేతిలోకి తీసుకుని, వావ్, చూడు చూడు, మన రొయ్యలు ఎంత అద్భుతంగా పెరిగాయో. ఊరి చెరువులో కూడా ఎప్పుడు ఇంత పెద్ద రొయ్యలు రాలేదు. పిల్లలు చెప్పిన ఐడియా మనల్ని బ్రతికించింది. అవును తని, నా కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ రోజు నుండి మనం వీటిని తీసుకెళ్లి ఊరి రచ్చబండ దగ్గర అమ్ముదాం, జాతర చేద్దాం. తుని చోటులు వాళ్ళ మేడపైన పెరిగిన పెద్ద పెద్ద రొయ్యలను గంపలలో నింపుకుని ఊరి రచ్చబండ దగ్గరికి తీసుకెళ్లారు. టోనీ చోటుల ఫ్రెష్ రొయ్యలు అని గట్టిగా అరుస్తూ అమ్ముతూ ఉంటారు. ఊరి పక్షులందరూ ఆశ్చర్యపోతారు. మహీగ్రద్ద ఆశ్చర్యంగా, ఏంటి తొడి, ఇవి రొయ్యలా? అసలు చెరువులన్నీ ఎండిపోయాయి కదా, మీకు ఎంత పెద్ద ఫ్రెష్ రొయ్యలు ఎక్కడి నుండి వచ్చాయి? ఇవి చూడ్డానికి చాలా అందంగా లావుగా ఉన్నాయి. నాకు 1 కేజీ ఇవ్వు. నాకు కూడా 2 కేజీలు కావాలి తుని. అసలు మీరు ఈ ఎండాకాలంలో రొయ్యలను ఎలా పెంచారో నాకు అర్థం కావడం లేదు.
రుచి మాత్రం అద్దరిపోతుందనుకుంటా. తుని పిచ్చుక నవ్వుతూ, ఇవి చెరువులో పెరిగిన రొయ్యలు కావు మహి గారు. ఇవి మా ఇంటి మేడపైన పెంచిన రొయ్యలు. మా పిల్లలు పుచ్చి పన్నుల ఐడియాతో ఇంటిపైన సిమెంట్ పూలు కట్టి పెంచాం. అందుకే ఇంత ఫ్రెష్ గా ఉన్నాయి. పక్షులందరూ పిల్లల తెలివిని తెగ పొగుడుతూ రొయ్యలను క్యూ కట్టి మరీ కొనుక్కుంటారు. ఈ గోలంతా విని ఇంట్లో ఉన్న చిచ్చుకాకి కంగారుగా బయటకొస్తుంది. తుని చోటులు రొయ్యలమ్మడం చూసి చిచ్చుకాకి గుండె ఆగినంత పనైపోతుంది. చిచ్చుకాకి కళ్ళు తేలేసి షాక్ అయ్యి, ఏమిటి రొయ్యలా? తుని చోటలు రొయ్యలమ్ముతున్నారా? ఇది కళ లేక నిజమా? అసలు ఊరి చెరువు నేల మసైపోయింది కదా, వీళ్ళకి రొయ్యలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎవరి దగ్గరైనా దొంగతనం చేశారా ఏమిటి? చిన్నుకాకి అక్కడికొచ్చి, దొంగతనం కాదమ్మా, వాళ్ళ ఇంటి మేడ పైన పెద్ద తొట్టి కట్టి రొయ్యలు పెంచారట. ఊరిలో అందరూ తెగ కొనుక్కుంటున్నారు. నాకు కూడా ఒక ½ కేజీ కొనివ్వమ్మా, నాకు రొయ్యలు కూడా తినాలనుంది. చిచ్చుకాకి కోపంగా కుళ్ళుతో, నార్మస్కరా దద్దమ్మా, ఇంటి మేడ పైన రొయ్యలు పెంచడమా? ఇదెక్కడ తెలివిరా బాబు? వీళ్ళు నష్టాల్లో పోయారనుకుంటే కొత్త ఐడియాతో ఇంకా పెద్ద కోటీశ్వర్లు అయిపోతున్నారు. నా వల్ల ఈ గోల చూడలేకపోతున్నాను. చిచ్చుకాకి కుళ్ళుకుంటూ కోపంతో సూటిగా తుని దగ్గరకొస్తుంది. చిచ్చుకాకి ఎక్కిరిస్తూ, ఏమైతోనే ఏదో ఇంటి పైన 2 రొయ్యలు పెంచి పెద్ద సైంటిస్ట్ లాగా ఫీల్ అయిపోతున్నావా? ఆ మేడ పైన పెంచిన రొయ్యలు రుచిగా ఉంటాయా ఏంటి? చెరువులో పెంచితేనే టేస్ట్ వస్తుంది. జల కొట్టి చస్తూ ఉంటాయి ఆ రొయ్యలు. తుని పిచ్చుక నవ్వుతూ, ఏంటి చిచ్చు, ఇంకా నీకు కుళ్ళు బుద్ధి పోలేదా? చెరువులో కంటే మా మేడ పైన నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. అందుకే ఈ రొయ్యలు ఇంత రుచిగా ఉన్నాయి. నీకు అనుమానం ఉంటే తీసుకో, ఈ ఒక్క రొయ్య ఫ్రీగా ఇస్తున్నాను. వెళ్ళి కూర వండుకొని తిను. నీ కుళ్ళు నీ కోపం 2 తీరిపోతాయి. అవును చిచ్చు, నువ్వు మా నష్టం చూసి నవ్వావు, కానీ మేము ఆ నష్టం నుండి కొత్త దారి వెతుక్కున్నాం. శత్రువులుంటే బాధపడే బదులు ఇంకా కసిగా కష్టపడి పైకి రావాలని నువ్వే మాకు నేర్పించావు. నీకు చాలా థ్యాంక్స్ చిచ్చు. తుని చోటుల దీక్ష, పిల్లల తెలివితేటల్ని చూసి ఊరి జనాలందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని ఒక్క మాట కూడా మాట్లాడలేక అక్కడి నుండి మెల్లగా జారుకుంటుంది. తుని చోటులు మాత్రం వాళ్ళ మేడపై రొయ్యల పెంపకంతో ఊరిలోనే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా మారిపోతారు. పిల్లలు బుజ్జి పన్నులతో కలిసి వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా లాభాలతో వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. కష్టాలలో ఉన్నప్పుడు కొత్త ఆలోచన చేస్తే ఎలాంటి ఆపదనైనా ఎదుర్కోవచ్చని వాళ్ళు అందరికీ నిరూపిస్తారు. మామిడి తోటలో పక్షుల భోజనాలు. ఉదయాన్నే ప్రకృతి చాలా అందంగా చల్లటి గాలులతో పక్షులని నిద్రలేపుతుంది. ఊరి రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక, మహిగ్రద్ద, లూసి పావురం మరియు కుహుబాతు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలు పుచ్చిపిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి కూడా అక్కడే ఉంటారు. ఈ రోజు క్యాలెండర్ చూసిన తర్వాత చోటు చిలుకకి ఒక విషయం గుర్తుకొస్తుంది. వెంటనే అందరి ముందు గట్టిగా అరుస్తుంది. ఓసే తుని, ఏమీ చిచ్చు, ఈ రోజు డేట్ ఏంటో తెలుసా మీకు? మే 6, అంటే ఈ రోజు మీ ఇద్దరి పుట్టినరోజు కదా. ఏంటి ఇద్దరు ఎంత గప్చిప్గా కూర్చున్నారు? మహిగ్రద్ద ఆశ్చర్యంగా, అవును కదా, తుని మరియు చిచ్చుల పుట్టినరోజు ఒకే రోజు వస్తుందని నేను మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే తుని, హ్యాపీ బర్త్డే చిచ్చు. హ్యాపీ బర్త్డే ఇద్దరికి. ఏంటి మరి ఈ రోజు సంగీతం లేదు, సందడి లేదు, కొత్త బట్టలు వేసుకోలేదా? అసలు పుట్టినరోజు అనే కళ మీ మొహాల్లో కనిపించడం లేదేమిటి? ఏడుతునే, మామూలుగా మీ పుట్టినరోజు అంటే ఇంట్లో పాయసం చేసి అందరికి పెడతావు కదా. ఈ సంవత్సరం ఏమీ లేదా? ఇంకా చిచ్చు గురించి తెలిసిందేలే. ఎవరు ఎక్కడ పార్టీ అడుగుతారో అని పుట్టినరోజు అన్న విషయమే మర్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. చిచ్చుకాకి కంగారుగా, ఏమిటి నా పుట్టినరోజా? నాకు అసలు తెలియదే, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదా? అమ్మో, నువ్వు మర్చిపోవడం ఏంటమ్మా? రోజు నాకు గుర్తు చేస్తూనే ఉన్నావుగా. నా బర్త్డే రోజు కొత్త చీర కొనుక్కుంటాను అని ఇప్పుడు తెలీదు అంటావేమిటి? చిచ్చుకాకి కోపంగా గుసగుసలాడుతూ, ఒరే సన్నాసి, నోరు మోసుకోరా. ఇప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తే అందరూ కలిసి నా దగ్గర పార్టీ అడుగుతారు. నా దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోతాయి. నువ్వు నోరు మూసుకొని కూర్చో. హ్యాపీ బర్త్డే నమ్మా, హ్యాపీ బర్త్డే చిచ్చు అట్ట. అమ్మా, ఈరోజు నా ఫ్రెండ్స్ అంతా ఇంటికి వస్తారు, మనం కేక్ కట్ చేద్దాం. అవును, ఈ రోజు డబుల్ బర్త్డే కదా, మాకు డబుల్ పార్టీ కావాలి. మామూలు పార్టీ కాదు, పెద్ద ఫీస్టే కావాలి. బిర్యానీ, స్వీట్లు, ఐస్ క్రీంలు అన్నీ ఉండాలి. చూసారా, పిల్లలు కూడా తెగ ఆశపడుతున్నారు. ఈ రోజు ఎలాగైనా మీరిద్దరూ మాకు మంచి పార్టీ ఇవ్వాల్సింది. తుని, నువ్వేంటి అంత ఆలోచిస్తున్నావు? తుని పిచ్చుక నవ్వుతూ,
నేను పార్టీ ఇవ్వనని ఎప్పుడన్నాను చోటు? నా స్నేహితులకి పిల్లలకి పార్టీ ఇవ్వకుండా ఉంటానా ఏంటి? కానీ ఈ ఎండలకి ఇంట్లో కూర్చొని పార్టీ చేసుకోవాలంటే చాలా ఉక్కపోతుగా ఉంటుంది. అందుకే ఎక్కడ పార్టీ ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. అది నిజమే తొడి, ఎండలు మాడిపోతున్నాయి. ఇంట్లో కూర్చొని వేడి వేడి బిర్యానీ తినాలంటే చెమటలు కక్కాల్సిందే. మరి ఎలాగా? నాకొక సూపర్ ఐడియా వచ్చింది. మన ఊరి బయట పెద్ద మామిడి తోట ఉంది కదా, అక్కడ చెట్లు చాలా పెద్దవి దట్టంగా ఉంటాయి. చాలా చల్లటి గాలొస్తుంది. మనం అందరం కలిసి అక్కడికెళ్ళి వేడివేడిగా వంటలు చేసుకుని ఆ పచ్చటి మామిడి చెట్ల మధ్యలో చల్లటి గాలికి హాయిగా కూర్చొని తిందాం. అది ఒక పెద్ద పిక్నిక్ లాగా, పార్టీ లాగా ఉంటుంది. ఏమంటారు? వావ్ తుని, సూపర్ ఐడియా. మామిడి తోటలో పార్టీ అంటే ఆ మజానే వేరు. చెట్టు కాసిన తీయటి మామిడి పండ్లను తెంపుకొని కూడా తినొచ్చు. నాకు పూర్తిగా సమ్మతమే. నేను రోజంతా ఉపవాసం ఉంటాను ఎప్పటి నుండి. రాత్రికి మామిడి తోటలో గట్టిగా కుమ్మేయాలి. మరి చిచ్చు ఏమంటుంది? చిచ్చుకాకి మొహం మాడేసుకుని, ఆ, మామిడి తోటలో పార్టీనా? దానికి సరుకులు కావాలి, గ్యాస్ స్టవ్ తీసుకెళ్ళాలి, బియ్యం తేవాలి, మటన్ తేవాలి. ఇంత ఖర్చు నా వల్ల కాదు. నేను నా పుట్టినరోజుని చాలా సింపుల్ గా, ఎవరికి తెలియకుండా ప్రశాంతంగా ఇంట్లో పెరుగన్నం తిని జరుపుకుందామని అనుకుంటున్నాను. నన్ను వదిలేయండి. చిచ్చు, ఏంటి కకృతి? సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పుట్టినరోజు కూడా పిసినారితనం చూపిస్తావా? నువ్వు బాధపడకు. మన ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు కదా, సో మనమిద్దరం కలిసి జాయింట్ పార్టీ ఇద్దాం. ఖర్చు కూడా 50-50 పంచుకుందాం. అప్పుడు నీకు ఖర్చు సగం తగ్గిపోతుంది కదా. ఏమంటావ్? చిచ్చుకాకి తన మనసులో, ఓహో, సగం ఖర్చు తొమ్మిది భరిస్తుందా? అంటే నాకు 50% డిస్కౌంట్ దొరికినట్టే. అలాగైతే నాకు ఊరి వాళ్ళందరికి పార్టీ ఇచ్చాను అన్న పెద్ద పేరు వస్తుంది. కానీ ఖర్చు మాత్రం తక్కువ అవుతుంది. ఇది చాలా మంచి డీల్. చిచ్చుకాకి బయటికి, సరేతోనే, నువ్వెంతలా అడుగుతున్నావు కాబట్టి నా స్నేహితుల కోసం నా మనసు కరిగింది. 50-50 డీల్ ఓకే. కానీ ఒక కండిషన్, నా సగం ఖర్చులో నేను కేవలం బియ్యం కూరలు తప్పితే ఇంకా ఎక్స్ట్రా స్నాక్స్లు ఖర్చులు నేను ఇవ్వను. సరేలే చిచ్చు, నువ్వు ముందు పార్టీకి ఒప్పుకున్నావు, అదే 10,000. ఇక లేట్ ఎందుకు? అందరం కలిసి సరుకులు తీసుకుని మామిడి తోటకి వెళ్దాం పదండి. అందరూ చాలా ఉత్సాహంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్లి వంటకి కావాల్సిన సరుకులు, పెద్ద పెద్ద గిన్నెలు, గరిటెలు తీసుకుని ఊరి బయటున్న పెద్ద మామిడి తోటకి వెళ్తారు. ఆ తోట చాలా విశాలంగా పచ్చపచ్చగా ఉంటుంది. మామిడి చెట్లకి తీయటి పండ్లు వేలాడుతూ ఉంటాయి. చల్లటి గాలి వస్తూ ఉంటుంది. పిల్లలు తోటలోకి వెళ్ళగానే ఆనందంగా ఆడుకోవడం మొదలు పెడతారు. పెద్దవాళ్లు కలిసి వంట చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. చోటు, మహిగారు, మీరు ఆ పొయ్యి వెలిగించండి. నేను చిచ్చు కలిసి కూరలు, చికెన్, మటన్ కడుగుతాము. ఈ రోజు మెనూలో మటన్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు, మామిడికాయ పప్పు, పచ్చి మామిడి ముక్కలతో కొత్త పచ్చడి, ఇంకా తీయటి పాయసం చేస్తున్నాం. అబ్బా, మెనూ వింటేనే నాకు ఆకలితో కడుపు మాడిపోతుంది తుని. నేను ఈ రోజు ఖచ్చితంగా 2 కేజీల బిర్యానీ తినేస్తాను. నేను కూడా ఈ రోజు పొట్టపగలేలా తినాలని వచ్చాను. మెనూ చాలా అదిరిపోయింది. చిచ్చుకాకి కంగారుగా, మీరు ఎంత తెగ తినేస్తానంటే మేము తెచ్చిన బియ్యం సరిపోవు. కొంచెం డైటింగ్ లో ఉన్నారన్న విషయం గుర్తు పెట్టుకొని తినండి. అసలే మటన్ కేజీ చాలా రేట్ ఉంది తెలుసా? మహిగ్రద్ద నవ్వుతూ, చిచ్చు, నువ్వు నీ కకృతి ఆపు. పుట్టినరోజు కూడా ఈ లెక్కలేమిటి? ఈ రోజు అందరూ కడుపు నిండా తినాలి, అంతే. వంట మొదలవుతుంది. తుని పిచ్చుక, చిచ్చు కలిసి వంటలు చేస్తూ ఉంటారు. ప్రకృతి మధ్యలో ఆ చల్లటి గాలికి కూరల సువాసన తోటంతా వ్యాపిస్తుంది. మటన్ బిర్యానీ ఉడుకుతుంటే ఆ వచ్చే గుమగుమలకి పిల్లలు ఆటలాపి పొయ్యి దగ్గరకొస్తారు. అమ్మా, బిర్యానీ వాసన భలే వస్తుందమ్మా. ఇంకా ఎంతసేపమ్మా? నాకు ఆకలేస్తుంది. అవునా, నాకు మటన్ లో లెగ్ పీసులు గట్టిగా కావాలి. నాకు ఒక 3 లెగ్ పీసులు వేయాలి నువ్వు. ఏయ్ బన్ను, లెగ్ పీసులన్నీ నీకే అయితే నాకేముంటాయి? మా అమ్మ కూడా పార్టీకి డబ్బులు ఇచ్చింది కాబట్టి నాకు కూడా 2 లెగ్ పీసులు కావాలి. వై చిన్నగా, నువ్వు అడగకపోయినా నేను నీకోసం ముందే 2 లెగ్ పీసులు దాచిపెట్టానులే. నువ్వు కంగారు పడకు. చిచ్చు, పిల్లల మధ్యలో ఈ విభేదాలేమిటి? అందరికీ సమానంగా ఇద్దాం. ఎవరికీ తక్కువ కాకుండా నేను చాలా మటన్ తెచ్చానులే. పిల్లలు, మీరు వెళ్లి ఆ చెట్టుకున్న మామిడి పండ్లు కొన్ని తెంపుకొని రండి. తిన్నాక డెజర్ట్ లాగా తిందాం. మామిడికాయలు కొడదాం. పిల్లలు మామిడి చెట్ల పైకెక్కి తీయటి పచ్చటి మామిడికాయలను, పండ్లను తెంపుతూ ఉంటారు. కాసేపటికి వంటంతా పూర్తవుతుంది. మామిడి తోటలో ఒక పెద్ద చెట్టు కింద అందరూ గుండ్రంగా కూర్చుంటారు. తుని పిచ్చుక, మహిగ్రద్ద కలిసి
పెద్ద అరిటాకులు తెచ్చి అందరికీ వేస్తారు. వావ్, అరిటాకులో వేడి వేడి బిర్యానీ, నాటుకోడి పులుసు వేసుకుని తింటుంటే ఆ రుచే వేరు. తొందరగా వడ్డించండి తుని, నాకింకా ఓపిక లేదు. ఇదిగో వడ్డిస్తున్నాను. అందరికి బిర్యానీ కూరలు వడ్డిస్తుంది. చీచుకాకి వడ్డిస్తూ, వసైకోహ, నీకెంత బిర్యానీ ఎందుకే? సగం తినేసి పడేస్తావు. ముందు కొంచెం తిను, కావాలంటే తర్వాత వేసుకుందాం. కుహు ఆకులో తక్కువ వేస్తుంది. చిచ్చు, నా ఆకలి గురించి నీకు తెలీదు. నేను ఒక్క మెతుకు కూడా వేస్ట్ చెయ్యను. నువ్వు ఇంకో 2 గెరటలు వెయ్యి. మహిగ్రద్ద తింటూ, అమ్మ బాబోయ్, తుని చిచ్చు, నీ ఇద్దరి చేతి వంట అమృతంలాగా ఉంది. ఈ మామిడికాయ పప్పులో వేడి వేడి అన్నం కలుపుకొని తింటుంటే నా ప్రాణం లేచొచ్చింది. మటన్ దమ్ బిర్యానీ అయితే అసలు హోటల్లో కూడా ఇంత రుచిగా ఉండదు. ముక్కలు చాలా మెత్తగా ఉడికాయి. ఈ మామిడి తోట చల్లటి గాలికి, ఈ ఆకలికి, ఈ ఫుడ్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. పిన్నే, నాకు ఇంకో లెగ్ పీస్ వెయ్యి పిన్నే. చాలా స్పైసీగా భలే ఉంది. ఒరే పండుగ, ఇప్పటికే 3 లెగ్ పీసులు తిన్నావు. నా కొడుకు చిన్నకి ఇంకా ఒక్కటే వచ్చింది. నువ్వే అన్ని తినేస్తావా ఏమిటి? చిచ్చు వదిలే, వాడు పిల్లాడు, ఆశగా అడుగుతున్నాడు. ఇదిగో పన్ను తీసుకో. అందరూ చాలా ఆనందంగా నవ్వుకుంటూ తోటలో ఉన్న చల్లటి గాలిని ఆస్వాదిస్తూ పొట్టలు పగిలేలా తింటారు. ఎవరికి ఏమి కావాలో ఒకరికొకరు పెట్టుకుంటూ స్నేహపూర్వకంగా భోజనాలు ముగిస్తారు. భోజనాలయ్యాక అందరూ కలిసి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుంటారు. పిల్లలు తెచ్చిపెట్టిన తీయటి మామిడి పండ్లను ఒక్కొక్కటిగా కోసి అందరూ తింటారు. అబ్బా, నా బతుకులో ఇంత మంచి భోజనం నేను ఎప్పుడు తినలేదు. ఈ రోజు నాకు నిద్ర చాలా హాయిగా పడుతుంది. నాకు కూడా. ఈ మామిడి పండ్లు కూడా తేనెలాగా చాలా తీయగా ఉన్నాయి. ఇవి తిన్నాక కడుపు అంత చల్లగా అయిపోయింది. తుని చిచ్చు, మీ ఇద్దరికి మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే. ఇదిగో నా తరపున చిన్న గిఫ్ట్స్. మహిగ్రద్ద ఇద్దరికి అందమైన పూలదండలు తెచ్చిస్తుంది. ఇదిగో నా నుండి తీయటి తేనె సీసాలు. మీరు ఎప్పుడు ఇలాగే తీయగా కలిసికట్టుగా ఉండాలి. నేను మీ ఇద్దరికి 2 అందమైన కొత్త కుండలు తెచ్చాను. అందులో నీళ్లు ఎప్పుడు చల్లగా ఉంటాయి. తుని పిచ్చుక సంతోషంగా, థ్యాంక్స్ అందరికి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ మా పుట్టినరోజుని ఇంత స్పెషల్ గా మార్చినందుకు మాకు చాలా సంతోషం. అవును, నేను డబ్బులు ఖర్చు అవుతాయని భయపడ్డాను, కానీ మీతో ఈ మామిడి తోటలో ఎంత ఆనందంగా సమయం గడిపాక డబ్బులు కంటే స్నేహం, ప్రకృతితో గడపడం చాలా విలువైనదని తెలుసుకున్నాను. ఈ రోజు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. అమ్మా, మేము ఈ రోజు చాలా ఆటలాడాము. ఈ తోట మాకు చాలా నచ్చింది. మనం ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి ఇక్కడే పార్టీ చేద్దాం. అవునమ్మా, నాకు కూడా ఇంట్లో బోర్ కొడుతుంది. ఇక్కడైతే హాయిగా ఆడుకోవచ్చు, తెగ తినొచ్చు. ఇక నుండి ఎవరి పుట్టినరోజు వచ్చినా మన అడ్డ ఈ మామిడి తోటనే. ఖచ్చితంగా పిల్లలు, ప్రకృతి మనకిచ్చే ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు. ఈ చల్లటి గాలి, ఈ చెట్లు, మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అందరూ గట్టిగా నవ్వుకుంటూ చప్పట్లు కొడతారు. చీకటి పడే సమయానికి అందరూ పొట్టలు నింపుకొని తీయటి గుర్తులకు సాక్ష్యంగా ఆనందంగా వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్తారు.